ఒకప్పుడు బహుధాన్యాపురంగా ఎలగందలగా పేరున్న గ్రామంలోని నాగన్న బావి దగ్గరికి వచ్చినాం. మనం చూస్తున్న ఈ బావి చాలా పిచ్చి మొక్కల మధ్య ఎలాంటి సంరక్షణ లేకుండా కనిపిస్తున్న ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు, కానీ గుప్త నిధుల తవ్వకాలతోటి కొంత డ్యామేజ్ అయింది. కానీ చూడవచ్చు, బావి అంటే మనకు రౌండ్గా తవ్వో లేకుంటే ఇప్పుడున్న వ్యవసాయ బావులకి ఈ బావికి చాలా తేడా ఉంది. ఇది ఒక చిన్నపాటి కోనేరులాగా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని గ్రామంలో అప్పుడు తాగునీటి అవసరాలతో పాటు చిన్న చిన్న చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ అవసరాలకు కూడా దీన్ని వాడేవాళ్ళు. అదేవిధంగా సైనికులు కోటలోని వాళ్ళ ప్రజల అవసరాలకు తాగునీళ్ళకు కూడా దీన్ని వాడేవాళ్ళని తెలుస్తుంది. అయితే ఒక బావి కావచ్చు, తర్వాత సాగునీళ్ళకు ఉపయోగించే ఒక తటాకం కావచ్చు, దాన్ని కూడా ఒక పవిత్ర ఆలయంగా ఆనాటి కాకతీయులు భావించారనడానికి ఇక్కడ నిర్మాణ కౌశల్యం కావచ్చు, ఇక్కడ కనిపిస్తున్న రాతి స్తంభాలు కావచ్చు నిదర్శనం. చూడవచ్చు, మనకు ఇక్కడ ఒక మట్టి ఇటుకలతో కట్టిన గోడ కూడా కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి గోడలు కూడా కాకతీయులు కట్టించారనడానికి ఆనవాళ్ళు. ఇప్పుడున్న ఇటుకలకు ఈ ఇటుకలకు చాలా తేడా ఉంది. చూడవచ్చు, మనకి ఇక్కడ బయటికి ఇటుకల్లా కనిపిస్తున్నా కూడా ఇట్లాంటి చాలా వెడల్పు పరిమాణంలో ఉన్న ఇటుకలను ఆ రోజు వాడారు. ఇప్పుడున్న ఇటుకలు దీంట్లో సగం వరకే ఉంటుంది, తర్వాత కొంచెం మందం ఉంటుంది. కానీ ఆనాటి ఇటుకలు మాత్రం ఇట్లా వెడల్పుగా ఉండి ఇట్లాంటి గోడలు కట్టారు. ఇది కాకతీయుల స్ట్రక్చర్స్ అని ఎక్కడికి చెప్పినా కూడా మనకు ఇట్లాంటివి కనిపిస్తాయి. ఇటీవల కొరట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కోట బురుజులు కూడా ఇట్లాంటి నిర్మాణాలతో కట్టారు. ఒక్కసారి లోపల వైపు వెళ్ళి ఇంకా బావిని చూద్దాం. ఇప్పుడు చూస్తున్న ఇటుకల గోడ దాటి కొంచెం లోపలికి వస్తే అసలైన ఈ బావి ప్రాంగణం మొదలవుతుంది. ఈ ప్రాంతంలోని మెట్లు మొత్తం మట్టితోటి కప్పబడి ఉన్నాయి. బావి లోపలికి ఈ మార్గం ద్వారానే గుర్రాలు లోపలికి దిగి నీళ్ళని తీసుకొచ్చేవని చెప్పి స్థానికులు చెప్తూ ఉంటారు. నాగన్న బావితో పాటు ఎలగందల మెట్ల బావి అని కూడా పిలుస్తారు. ఇట్లా మెట్లు రెండు రకాల మార్గాలు. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక మార్గం అయితే, అటువైపు ఒక మనుషులు లోపలికి దిగేదానికి కూడా ఒక అనుకూలమైన మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల ద్వారా మనం లోపలికి వెళ్లే ముందు బావి పై ప్రాంతం నుంచి మనం లోపలికి ఒకసారి దాని వ్యూ చూద్దాం. ఇది మొత్తం కూడా రాతి స్తంభాలతోటి ఒక ప్రాంగణం నిర్మించారు. దాని లోపల పెద్ద బావి తవ్వారు. ఇటు అటు కూడా మనకు నీళ్లు కనిపిస్తున్నాయి. ఈ నీళ్లు దాదాపు 100 అడుగుల లోతు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది రెండంతస్తుల బావి అంటే ఇప్పుడు మనం ఒక అంతస్తు మాత్రమే పైన మనం చూడగలుగుతున్నాం. నీళ్ళ లోపల మరొక అంతస్తు ఉంది. దానికి నిదర్శనం ఏంటంటే మనకు కింద ఒక ఆర్చ్ లాంటిది ప్రాంతం కూడా కనిపిస్తుంది. ఆర్చ్ కింద మనం కూడా దిగొచ్చు. ఇట్లాంటి మంటపమే మళ్ళీ దీని లోపల కూడా ఉంటుంది. నీళ్లు చాలా పైకి వచ్చినాయి. మొన్నటిదాకా బాగా వర్షాలు పడడం కారణం కావచ్చు, తర్వాత ఊట కూడా ఉంది, పైకి వచ్చింది. కాకపోతే నిర్వహణ లేక అంత ప్లాస్టిక్ చెత్త చెదారం వేసి దీన్ని మొత్తం పాడు చేశారు. అన్ని స్తంభాలతోటి ఈ ప్రాంగణం ఉంది. లోపలికి దిగి స్నానాలు చేయడం కావచ్చు, మంచినీటి అవసరాలు కావచ్చు, రకరకాల అవసరాలకు ఈ బావిని వాడేవాళ్ళని తెలుస్తుంది. ఆ రోజు దీన్ని నిర్మించడానికి ఎంత టైం పట్టిందో తెలియదు. ఇప్పుడైతే దీన్ని నిర్మించాలంటే కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి రాతి స్తంభాలు తయారు చేయాలంటేనే చాలా నిపుణులైన శిల్పులు కావాలి. ఆ శిల్పులకే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ రాళ్ళను తీసుకురావడము, మోసుకురావడము, భారీ పరికరాలు ఉపయోగిస్తే కనుక చాలా పెద్ద ఖర్చు అవుతుంది. అంత పెద్ద ఖర్చు ఆ రోజే పెట్టి కాకతీయులు ఇక్కడ గ్రామ చుట్టుపక్కల ప్రజల అవసరాలు తీర్చేందుకు ఇంత పెద్ద కోనేరు తవ్వించారు. చూడొచ్చు, చాలా ఎంత విశాలంగా ఉంది. నీళ్లు కూడా ఎంత పైకి కనిపిస్తుందో చూడొచ్చు. ఇప్పటికీ కూడా స్థానికులు కొంతమంది వ్యవసాయ పనుల కోసం మోటార్లు పెట్టి వాడుకుంటున్నట్టుగా మనకు చూడొచ్చు. కరెంటు మోటార్లు కూడా దీంట్లో వేశారు. అంటే ఇప్పటికీ సజీవంగా ఈ బావి కనిపిస్తూ ఉంది. నాగన్న బావి అన్నం, నాగబంధనం ఉంది చూసాం. ఇక్కడ నాగుపాముల సంచారం కూడా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ ఒక కుబుసం విడిసింది పాము. చుట్టుపక్కల చాలా తవ్వకాలు కూడా జరిగినాయి. పురావస్తు శాఖ కావచ్చు, టూరిజం వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఒక బావి ఉన్నదనే విషయం ప్రపంచానికి తెలిసే విధంగా ఎలాంటి చర్యలు అయితే చేపట్టలేదు. బావి ప్రాంగణం అంతా కూడా చాలా అందంగా చెక్కి చాలా పగడ్బందీగా నిర్మించారు. ఒక్కసారి దీని లోపలికి వెళ్ళే మార్గం కూడా ఉంది. కాకపోతే బయట నుంచి చూస్తే ఆ మార్గం ఎక్కడుందో కనుక్కోవడం కష్టం. ఒకసారి మెట్ల మార్గం ద్వారా మనం కూడా లోపలికి వెళ్ళి మిగతా వివరాలు చూద్దాం. బావికి అటువైపు గుర్రాల ద్వారా లోపలికి దిగే మెట్లు చూసాం. ఇప్పుడు మనుషులు మెట్ల ద్వారా బావి లోపలికి వెళ్ళే మార్గం దగ్గరికి వచ్చినాం. చూడొచ్చు, ఇవే మెట్లు చాలా చిన్న ఇరుకుగా ఉన్నది కాబట్టి కేవలం మనుషులు వాళ్ళు లోపలికి దిగి ఎక్కడానికి వీలుగా కట్టారు. ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా రాళ్లతోటి ఒక మెట్లాగా ఏర్పాటు చేసి కట్టారు. రెండు వైపులా కూడా రాతి కట్టడాలతోటి రెండు వైపులా మనకు సపోర్ట్ చేశారు. ఈ కట్టడాల మీదనే బావి పైకప్పు ఏర్పాటు చేశారు. మనం బావిలోని మొదటి అంతస్తులోకి వచ్చాం. మొదటి అంతస్తు ప్రాంగణం కూడా చూడొచ్చు. పాడుబడ్డ బావి కాబట్టి ఒక భయానకంగా నిశ్శబ్ద వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది.